దాని మీద. కోళ్ళు పోట్లాడుతూ ఉంటాయి, గేదెలు పోట్లాడుతూ ఉంటాయి, మేకలు పోట్లాడుతూ ఉంటాయి, గొర్రెలు పోట్లాడుతూ ఉంటాయి, అన్నీ ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకుంటాయి. కానీ కుందేళ్ళు పోట్లాడుతున్నప్పుడు చూసారా, అవి ధైర్యము లేనటువంటివి. ఏంటవి? ధైర్యము లేనివి, స్వల్పమైనవి. తర్వాత మిగిలిన జంతువులలాగా వీరత్వము కానీ పొగరు కానీ లేనటువంటి స్వల్పమైనటువంటి జీవులు కుందేళ్ళు. తర్వాత కుందేలు కలిస్తే ఏమైనా విషం వస్తుందా? రాదు. కుందేలు తినేటువంటి ఆహారం ఏంటమ్మా? క్యారెట్, బీట్రూట్, ఏనా ఆకుకూరలు, చిన్న చిన్న చిగుర్లు, వేర్లు, చక్కగా మంచి ఆహారాన్ని తింటూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న కుందేళ్ళు ఇతర జీవుల మీద దాడి చేయలేవు, నక్కల కుక్కల్లాగా దాడి చేయలేవు. ఏదైనా సరే కుందేల మీదే దాడి చేస్తాయి. ఒక డ్యాగ్ వచ్చింది, ఏం చేస్తుంది? కుందేల మీద చూస్తుంది, వచ్చి తన్నుకోవాలి. ఏమైనా సరే అందుకనే ఆ శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ దాక్కుంటాయి? కొండ గుట్టలు, కొండ సందులు. ఎక్కడ దాక్కుంటాయి అంటమ్మా? కొండ సందులలో దాక్కుంటాయి అంట. ఇప్పుడు కొండ ఉంది, కొండలో చిన్న సందు ఉంది, డ్యాగ్ వస్తుంది, కుందేలను పట్టుకోవడానికి డ్యాగ్ వస్తుంది. వచ్చినప్పుడు అది శత్రువు నుంచి తప్పించుకోవడానికి పరుగు పరుగు నెల్లి ఈ సందులో దూరేద్ది, కొండ సందులో దూరేద్ది, బండ సందులో దూరేస్తుంది. దూరేసినప్పుడు డ్యాగ్ వల్ల అవుద్దా? కొండను కదుపుద్దా? బండను కదుపుద్దా? ఆ సందులోకి అది వెళ్ళగలదా? కుందేలు ఒదిగిపోద్ది అందులో. కాబట్టి తన శత్రువు నుంచి కాపాడుకోవడానికి బండ సందులలో దూరి అది రక్షించుకుంటుంది. ఎందుకు చెప్పాడు ఈ బండ, ఈ సందు ఎందుకు చెప్పాడంటే, స్వల్పమైనటువంటి నీవు శత్రువు నుంచి నువ్వు తప్పించుకోవడానికి బండ అనేటువంటి క్రీస్తును నువ్వు చేరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, అందరూ ఆధ్యాత్మికమగు చదువు. ఆ శిల, శిల అంటే బండ, బండ అంటే కొండ, కొండ అంటే అండ. శిల, ఆ శిల నుండి వచ్చినటువంటి నీటినే ఆ రోజు వాళ్ళందరూ కూడా తాగారు. ఇప్పుడు కుందేలు ఎక్కడ దాక్కుంది? కొండ సందులలో. కాబట్టి కొండ, శిల, బండ ఇవన్నీ కూడా యేసు ప్రభువే. ఆయనే మనకు బండ, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు శిల. కాబట్టి ఆ కొండ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ ఇంచులో ఆ కొండ సందులు నువ్వు దాక్కున్నప్పుడు శత్రువు నిన్నేమి కూడా చేయలేదు. ఈ కుందేలుకి ఆశ్రయించింది ఎవరు? ఈ కుందేలుకి ఆశ్రయించింది ఎవరు? కుందేలుకి ఆశ్రయించింది ఎవరు? కొండే. ఆ కొండే ఆశ్రయించింది, రక్షించింది. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. దయతో చూడవా, దారిని చూపవా, దయతో చూడవా, దారిని చూపవా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. నీ ఆశ్రయం ఎవరంటే, నిన్ను కాపాడేది ఎవరంటే, నిన్ను రక్షించేది ఎవరంటే ఆ కొండే. ఆ కొండ అంటే యేసుక్రీస్తు. కానీ నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నామనంటే, లోక ఆశలలో పడిపోయి నువ్వు కొండ సందులోనికి వెళ్లకుండా, బండ దగ్గరికి నువ్వు వెళ్లకుండా, క్రీస్తు అనేటువంటి శిల దగ్గరికి నువ్వు వెళ్లకుండా నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావంటే
ఒక నీడనను, ఒక పంచను నువ్వు దాక్కుంటూ ఉన్నావు. ఏమిటి ఆ పంచ అంటే, నీకు అర్థమయ్యే రీతిలో బోధించాలి అంటే, ఒక కప్ప ఉందంట. ఏంటది? కప్ప. మండు టెండలో ఉంది కప్ప. ఎండకి తట్టుకోలేక ఏం చేయాలి? ఎండ వచ్చినప్పుడు, ఎండ బాగా వేస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా? నీడకెళ్ళాలి. చెట్టు ఉందా, పుట్టు ఉందా, ఏదుందో నీడ మనం చూసుకుంటాం. అప్పుడు కప్ప, ఎండలో ఉన్నటువంటి ఆ కప్ప ఎండ తట్టుకోలేక అటు ఇటు చూస్తే ఒక చోట నీడ ఉందంట. ఇట్లా ఇది చేయి పెడితే నీడ వచ్చింది కదా, నీడ ఉంది. ఓ ఇక్కడ నీడ ఉంది అని చెప్పి గబగబా పరిగెత్తుకొచ్చి, ఇదిగో ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్కి నీడ పడింది. ఈ నీడ కోసం అక్కడికి వచ్చింది. వస్తే ఆ నీడ ఏంటో తెలుసా? కప్ప అనుకుంటుంది, నేను నీడకు వచ్చాను కదా, సేద తీరాను కదా అనుకుంటుంది. కానీ ఒక తాచుపాము పడగ ఇప్పి అక్కడ ఉంది. ఆ పడగ నీడ అక్కడ పడింది. పడగ నీడ ఏ నీడనుంది? తాచుపాము యొక్క పడగ నీడన ఉంది. ఇప్పుడు ఆ నీడ నాకు దొరికింది, ఈ నీడని నేను ఉంటున్నాను అని మనసు కుదుర్చుకునే లోపే ఇదేం చేసింది? ఆహారం దగ్గరికి వచ్చింది కాబట్టి టక్కన తినేస్తుంది. నువ్వు ఏ నీడన ఉంటూ ఉన్నావు? వాక్యం ఈరోజు తెలియజేస్తుంది. అల్పజీవి అయినటువంటి కుందేలు, స్వల్ప జీవి అయినటువంటి కుందేలు, ధైర్యము లేనటువంటి కుందేలు, పోట్లాడలేనటువంటి కుందేలు శత్రువులను ఎలా ఎదుర్కొంటుందంటే బండని ఆశ్రయించింది. కాబట్టి మనము బండ అనేటువంటి క్రీస్తుని నీవు ఆశ్రయించాలని ఇక్కడ వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పాము నీడలో ఉంటున్నావా, ప్రభు నీడలో ఉంటున్నావా? నువ్వే ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన ఆరాధన అనేటువంటి నీడలోనికి నువ్వు వస్తూ ఉన్నావా? ఆయన వాక్యం అనేటువంటి నీడలోనికి నువ్వు కుందేలులాగా వస్తూ ఉన్నావా? స్వల్పమైనటువంటి జీవి అయినప్పటికీ కూడా చాలా తెలివి, జ్ఞానం కలిగినటువంటి జీవి. అందుకనే ఓ మానవుడా, ఈ తపస్సు కాలంలో నువ్వేం చేయాలంటే కుందేలుని నువ్వు ఆదర్శంగా తీసుకో, ప్రభువుని వెంబడించు. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా. మా ఎందుకు ఇంత ప్రేరణ వచ్చింది మీలో? పాట నేను చెప్పకుండానే ఒక లయబద్ధంగా కొట్టారు. ఫాదర్ గారు అంటున్నారు, మీ ఊరు చప్పలు కొడుతున్నా రావట్లేదు అంటున్నారు. మొన్న అన్నారుగా, విన్నారా? ఏంటి అట్ట కొడుతున్నారు ఎడబెడ అన్నారు. నేను చెప్పలేదు, మరి మీ అంతటా మీరే చక్కగా కొట్టారు. అవునా? కొట్టండి. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు కోట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బండ సందులలో నువ్వు ఆశ్రయాన్ని పొందుకొని ప్రభువు నుండి నువ్వు రక్షణ, శత్రువుల్ని కాపాడు, సైతాన్ అనేటువంటి శత్రువు నుంచి నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని